రాష్ట్రంలో రవాణా శాఖ మీద రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించే దానికి 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తా. ముఖ్యంగా చట్టాలను కఠినతరం చేసినప్పుడే ఎక్కడ ఏ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. దానిలో భాగంగానే మీరందరి మనసులో ఉన్నది ఒకటే, మొన్న జరిగిన కన్నూరు సంఘటన. దాని తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో కానీ ప్రైవేట్ బస్సుల విషయానికి వచ్చినా కానీ ఎక్కడ రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని జీరో ఫ్రీ యాక్సిడెంట్ చేసే పనిలో రవాణా శాఖ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే గత వారం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఫిట్మెంట్ లేని బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, ప్రైవేట్ అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఏ వాహనమైనా రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు ఫిట్మెంటు లైసెన్స్ విషయంలోకి వస్తే, పర్మిట్ల విషయంలోకి వచ్చినా కూడా ఏ విషయంలోనైనా 100% ప్రమాణాలతో ఉండేటి రేపు రోడ్లపైన తిరిగే విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మానవ తప్పిదాలను కూడా నివారించేదానికి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న సిబ్బందికి కూడా మన మీద నమ్మకంతో వందలాది కుటుంబాలు ఈరోజు ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా మానవ తప్పిదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి డ్రైవర్ సోదరులకు కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇంకొకటి కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే నేషనల్ హైవేస్ అలాగే స్టేట్ హైవేస్ ఆర్ఎన్బి రోడ్లలో డెడ్ స్పాట్స్ ఉన్నాయో, బ్లాక్ స్పాట్స్గా గుర్తించామో, దానిలను వచ్చే 1 సంవత్సరంలోనే ఆర్ఎన్బి, నేషనల్ హైవేస్ అలాగే పోలీస్ శాఖ, రవాణా శాఖ ఉమ్మడిగా ఆ డెడ్ స్పాట్స్ అదే ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అవి కూడా మార్పులు తీసుకొని వచ్చి ప్రమాదాలు నివారించేదానికి కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పిన విధంగానే ఏవైతే ప్రమాణాలు పాటించాలో చట్టాల్లో కూడా మార్పులు తీసుకొని వచ్చి ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికునికి ఏ విధమైన సూచనలు ఇస్తే ఆ ప్రమాదంలో జరిగిన ఆ ఫస్ట్ గోల్డెన్ అవర్ ఏదైతే ఉంటుందో అప్పుడు తక్షణమే స్పందించి అక్కడ ప్రమాదాన్ని కూడా నిర్మూలించే విధంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో నిపుణుల ద్వారా కమిటీ వేసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా నైట్ టైం ట్రావెల్ చేస్తున్న స్లీపర్ బస్సులు అలాగే డెస్టినేషన్ బస్సులు, దూరపు మార్గాలకు ఉన్న డెస్టినేషన్ బస్సుల్లో కూడా కొత్త నిబంధనలు, అలారం సిస్టము, అలాగే లోపల ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో దానిలను కూడా సేఫ్టీ డోర్స్ ఏదైతే ఎగ్జిట్ ఉంటుందో దానిల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ను ఒకసారి సవరించే విధంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. తప్పకుండా అది కూడా త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.